ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తనతో తీసుకున్న అప్పును తీర్చలేకపోవడంతోనే తన ప్రాపర్టీని రిజిస్టర్ చేసి ఇచ్చారని దివ్యల మాధురి అన్నారు. నాపై హత్యాయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దువ్వాడ శ్రీనివాస్ కాల్ చేసి మాట్లాడారు. తాను అప్పు ఇచ్చిన మాట వాస్తవమని, అందుకే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చానని అన్నారు. తన ప్రాపర్టీ విషయంలో ఎవరికీ సంబంధం లేదని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. 1 మంత్ నుంచి మీరు ఇవన్నీ ఏదో మీ మీడియాలో అన్నట్టు ఎపిసోడ్స్ దువ్వాడ ఎపిసోడ్స్ చూస్తూనే వస్తున్నారు. ఈ రోజుకి కరెక్ట్గా 30 డేస్ అయింది. మీకు నేను ఇదివరకే ముందే చెప్పాను. 2 ఇయర్స్ నుంచి శ్రీని గారికి ఆమె ఇంటి నుంచి గెంటేసినప్పటి నుంచి శ్రీనివాస్ గారు బయట ఉన్నప్పుడు శ్రీనివాస్ గారికి నేను దప్పదప్పాలుగా ఈ హౌస్ ఇక్కడ ఏదైతే ఉన్నానో ఈ ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక 2 crores వరకు అమౌంట్ అతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది. అప్పు అంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి నేనేమీ డబ్బులు ఇవ్వలేదు. ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి, మళ్ళీ శ్రీని గారు ఇక్కడే టెక్కల్లోనే ఉండాలి, మళ్ళీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ టెక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి ఈ ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడే కార్యక్రమాలను చేయడం కూడా జరిగింది. కానీ ఒక 1 month బ్యాక్, ఈ 2 yearsలో ఎప్పుడూ లేనిది 1 month బ్యాక్ వాణి వచ్చి తన ఒక 100 మంది మనుషులతో వచ్చి ట్రెస్ పాస్ చేసి ఇళ్ళవి వెరగొట్టి, డోర్స్ వెరగొట్టి, గోడలు పగలగొట్టి ట్రెస్ పాస్ చేసి లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి ఈ హౌస్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసి కోర్టులు కూడా ఆశ్రయించింది. నేను కోర్టు వారి నిర్ణయానికి ఎప్పుడు కూడా గౌరవిస్తాను. నేను కోర్టుకి నేను ఎప్పుడు ఎగ్నెస్ట్ కాదు. ఇది కూడా ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీని గారిని నేను కలిసి, శ్రీని గారు ఇంకేం పరిస్థితి, ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే ఎలాగా, మీకోసం కదా, మీ మీద అభిమానంతో ఈ పార్టీ కార్యాలయం మళ్ళీ నిలబెట్టాలని కదా మీకు డబ్బులు ఇచ్చాను, ఏంటి పరిస్థితి అంటే, నువ్వు దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, నాకు ఎప్పుడు ఒకలా డబ్బులు ఉంచుకునే ఆలోచన మనిషిని నేను కాదు, ఈ హౌస్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి 6వ తారీఖు మార్నింగ్ పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో మీ పత్రికాముఖంగా నేనేం చెప్తున్నానంటే, ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, లీగల్గా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది. సో ఈ ప్రాపర్టీకి వాణి కానీ, దానికి సంబంధించిన వ్యక్తులు కానీ, అనుచరులు కానీ ఎవ్వరు కూడా రావడానికి ఎటువంటి రైటు లేదు. ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా, ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్గా తెచ్చుకోవాలి తప్పితే ఇలా ట్రెస్ పాస్ చేసి 100 మంది తీసుకొచ్చి, నిన్ను కూడా మీరు అందరూ చూశారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, నిచ్చెన పెట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు, పవర్ కట్ చేశారు, వాటర్ లేదు, నిన్నంతా పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను. పోలీస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, నేను కాదనట్లేదు. ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో, ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి. ఇక్కడికి అలాంటి ఇంకా డ్రెస్ పాస్ ఇంకొకటి జరగకున్నా, ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకున్నా, నన్ను ఇబ్బంది పట్టకున్నా, మీరు మీ మీడియా వాళ్ళు, పోలీస్ వారు, ప్రభుత్వం అందరూ నన్ను ఆదుకోవాలని, నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు కదా, అది ఏ విధంగా చేశారు, మీరు ఏం ఆలోచించుకొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు, మీ ఇష్టపూర్వకంగా చేశారా, అది మీ స్వాధీనం ఏంటి అనేది ఒక 2 విషయాలు మీరు చెప్పేస్తే మీడియా వాళ్ళు కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంది అందరూ కలిపి, పబ్లిక్ కూడా జనాలు కూడా. ఆమె ద్వారా వచ్చినటువంటి ఈ ఫోన్ కాల్ ద్వారా ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో నేను ఏదైనా ఇప్పుడు
మా ఇంటి గొడవలకు సంబంధించి వాణి రావడం, నేటి ఇదే రోజు కరెక్ట్గా 8వ తారీఖున ఆవిడ రావడం, వచ్చి నిన్నటి వరకు కూడా చాలా గలాట చేయడం, ఆస్తుల గురించి పోరాటం, ఎక్కల్లో ఉండకూడదు బయటకు పోవాలి అనడం, మరి అలాగే ఎమ్మెల్సీ నిన్ను టెర్మినేట్ చేయాలని పార్టీకి డిమాండ్ చేయడం, సస్పెండ్ చేయాలని చెప్పడం, ప్రజలందరి ముందు నన్ను అవమానపరచడం, చాలా నీచంగా నన్ను క్యారెక్టర్ అసోసినేషన్ చేసుకున్న భారీగా ప్రవర్తించకూడదు రీతిలో ప్రవర్తించడం వల్ల నేను మనస్తాపానికి గురవుతూ ఈ మధ్య అంతా కూడా టెక్కల్లోనే అదే నివాసంలో మరి మొన్న 5వ తారీఖు సాయంత్రం వరకు ఇంచుమించు 6వ తారీఖు రాత్రి 5వ తారీఖు రాత్రి వరకు కూడా 5వ తారీఖు రాత్రి వరకు కూడా నేను గృహంలో ఉన్నాను. ఉంచిన తర్వాత మరి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మోదీ గారికి నేను ఇంచుమించు 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేను తీసుకున్న తప్పతప్పాలుగా గడిచిన ఎన్నికల్లో కానీ ఇంటి నిర్మాణం కానీ తదుపరి ఇటీవల కాలంలో కూడా నాకు వ్యాపారాలన్నీ ఇబ్బంది అయిపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల మరో 50 లక్షల రూపాయల వరకు కూడా తను నా చేతిని సహకరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి న్యాయస్థానాలను ఆశ్రయించడం కూడా జరిగింది. వాళ్ళని ఆశ్రయించేది నేను కూడా ఆశ్రయించాను. ఒకవైపు మా డివర్స్ పిటిషన్స్ పడ్డాయి, మా కుటుంబంలో జరగాల్సిన గొడవలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న దానిలో భాగంగా ఈ 2.5 కోట్ల సమస్య ఇప్పుడు నా ముందుకు రావడం జరిగింది. మరి 2.5 కోట్లు ఒకవేళ వాణికి నివాసం వెళ్ళిపోతే మరి 2.5 కోట్లు నేను ఎలా తెచ్చగలను? నాకు ఇప్పుడు చెట్టు కింద ఉండాల్సిన పరిస్థితి. ఆల్రెడీ వాణి ఏదైనా కూడా నన్ను బయట పెట్టేసే పరిస్థితి చేసింది. చేసిన పరిస్థితులు నాకు గెచ్చింతరం లేక నేనే పరిస్థితి లేక 2.5 కోట్లు అప్పు తీర్చుకునే పరిస్థితి నాకు ఇప్పుడు లేదు. అలాగే భారతదేశం గారికి చిత్తాడు భారతదేశం గారికి అన్నయ్య నేను పిలుస్తాను. చాలా గౌరవప్రదమైన వ్యక్తి, మంచి వ్యక్తి, మహానుభావుడు. ఆయనకి కూడా నేను 60 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆయన కూడా రిజిస్ట్రేషన్ నా పేరున ఇంకా డబ్బులు బాకీ ఉన్నప్పుడు చేశాడు. ఇప్పుడు ఆయనకి 60 లక్షలు, మరి మోదీ గారికి ఇవ్వాల్సినటువంటి 2,50,00,000 ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్కడే రేట్ చేయగలను. నా వ్యాపారాలన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పోయినాయి. ఇప్పుడు ఐఎమ్ ఆన్ ది రోడ్. ఇలాంటి పరిస్థితుల్లో గెచ్చింతరం లేక మా కుటుంబం వల్ల ఇప్పటికే నష్టపోయినటువంటి ఎలా చేయించాలని చాలామంది అడుగుతారు. సో కోర్టు ఆర్డర్ విషయంలో మేము చూసాం. మీకు డీబీసీ సంబంధించి వాళ్ళేసిన పిటిషన్ గారికి మీకు పంపిస్తాం. సో డీబీసీలో ఎక్కడ కానీ, అలాగే ఆనరబుల్ కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్లో కానీ ఇల్లు కూడా అమ్మకూడదు, అలాగే ఇంటిపైన ఎలాంటి అటాచ్మెంట్ కానీ సో అలాంటి అయితే ఏం లేవండి. సో ఎక్కడ డీబీసీ ఏం చెప్తుంది, ఒక భార్యకి ఆ భర్త అనే వ్యక్తి నివాసం కల్పించాలి అనేది మాత్రమే చెప్తుంది. అంతేగాని ఆయన యొక్క ప్రాపర్టీ అమ్మకూడదు అనేది దీని మీద అయితే లేదు. వాళ్ళ పిటిషన్లో కూడా రాయలేదు, ఆర్డర్లో కూడా అలాంటిది కూడా లేదు. నెక్స్ట్ ఎవరైనా సరే ఈ ప్రాపర్టీకి ఉంటే మేము రేపు ఇంజక్షన్ చూస్తూ దానికి ఫర్దర్గా కూడా మేము వెళ్తా ఉన్నాం. ప్లస్ ఇందులో కూడా క్లియర్గా మీకు మీ దగ్గర ఉన్నది స్వార్జితపు ఆస్తి అంటే మీకు ఒక లీగల్ జనరల్గా ఏంటంటే ఒక హిందూ పురుషుడు సంపాదించిన ఆస్తి అంటే భర్త సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో దానికి ఎవరికీ అధికారం ఉండదు. ఈవెన్ భార్య బిడ్డలు కూడా రైట్ ఉండదు. అంటే నా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది నా ఇష్టం, నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే ఇక్కడ భారతదేశంలో పుట్టిన హిందూ పురుషుడు ఎవరైనా సరే తన యొక్క సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ కష్టపడి సంపాదించిన ఆస్తి స్వార్జితపు ఆస్తి అంటాము. సో దాన్ని ఏదైతే ఉందో ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కేవలం భార్య బిడ్డలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారేంటంటే మెయింటెనెన్స్ మాత్రమే అడిగే రైట్ మాత్రమే ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో అది 12వ తారీఖు వాయిదా ఉన్నట్టుంది. దాని అవసరమైతే మెయింటెనెన్స్ కింద అంటే ఇప్పుడు నివాసం లేదు కాబట్టి దాని అవసరమైతే ఆయన కోర్టు వారి దృష్టికి ఏంటంటే నాకు మెయింటెనెన్స్ లేదు కాబట్టి నేను దాని మెయింటెనెన్స్ పరంగా ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇవ్వగలుగుతానని చెప్పడం.